వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంజనీరింగ్ సంబంధించిన పూర్తి సమాచారం కోసం వెంటనే అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్న అభ్యర్థులు, ఆసక్తి గల అభ్యర్థులు మీరు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. నా నెంబర్కి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను. మరి 2026 ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న అభ్యర్థులు కూడా అదే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మరి ఈరోజు ఒక ప్రధానమైన ఇన్స్టిట్యూషన్ యొక్క కట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఎట్లా ఉంది, మిగతా టాప్ బ్రాంచెస్ సంబంధించి ఎట్లా ఉందని మనం తెలుసుకుందాం. అది మన తెలంగాణలో ఉన్న ప్లస్ భారతదేశ వ్యాప్తంగా టాప్ ఎన్ఐటీస్లో దాదాపు 3rd or 4th ఎన్ఐటీగా సూచిస్తున్న మన ఎన్ఐటి వరంగల్ యొక్క కట్ ఆఫ్ ప్రధానమైన బ్రాంచ్లో ఎట్లా ఉంది అనే దానిపై మనం కొంత వివరణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఆల్రెడీ మీకు జోసా వెబ్సైట్లో క్లియర్గా ఉంది, ఏ ఎన్ఐటి ఎంత కట్ ఆఫ్ ఉందని చెప్పేసి. అది మీకు మన కేఆర్ గ్రూప్స్లో షేర్ చేయబడుతుంది. టోటల్గా ఎవ్రీ రౌండ్ జోసా యొక్క కట్ ఆఫ్ ఎట్లా ఉంది అనేది మీకు క్లియర్గా పీడిఎఫ్ రూపంలో మీకు డెఫినెట్గా గ్రూప్స్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది, పెడతాను త్వరలో. కాబట్టి మరి ఎన్ఐటి వరంగల్కి పూర్తి ఐఐటి స్థాయి ప్రాధాన్యత ఉంది. మరి చాలా వరకు మనము జోసా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకున్నప్పుడు టాప్ ఐఐటీస్కి ఇచ్చినాక ఒక 10 టాప్ ఎన్ఐటీస్కి ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఎన్ఐటి వరంగల్ను చూజ్ చేసుకుంటాం. మరి లోయర్ ఐఐటీస్ వరకు వెళ్ళకుండా ఎన్ఐటిని మనం అంటే దీని యొక్క స్థాయి దాదాపు టాప్ ఐఐటి స్థాయి అని చెప్పుకోవచ్చు. మనకు ఉన్న ఎన్ఐటీస్లో కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా మనకు ట్రిచ్ కానీ సూరత్ కానీ ముందున్నప్పటికీ యాజ్ పర్ ప్లేస్మెంట్స్ కావచ్చు, ఏ రకంగా చూసినా భౌతికంగా కావచ్చు, ఏ రకంగా చూసినా ట్రాన్స్పోర్ట్ పరంగా చూసినా ఎన్ఐటి వరంగల్కు మోస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్ ఇవ్వడానికి గల కారణం అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ కావచ్చు. రీసెంట్గా మనం చూశారు 1,27,00,000 హైయెస్ట్ ప్యాకేజీ రావడం జరిగింది ఎన్ఐటి వరంగల్లో. పూర్వంగా మన గైడెన్స్ ద్వారా ఉన్న విద్యార్థులు దాదాపు ఒక 6 మెంబర్స్ ఈ లాస్ట్ ఇయర్ ప్లేస్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ ఇయర్లోనే ఉన్నారు, ఇప్పుడు 4th ఇయర్లో. మరి అలాంటి ఎన్ఐటి వరంగల్లో ప్రతి ఒక్కరికి సిఎస్సి లాంటి కానీ లేదా ఏదో బ్రాంచ్ వచ్చినా ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్ వచ్చినా మనం తీసుకోవచ్చు. మళ్ళీ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాప్ ఎన్ఐటి, అందులో తెలంగాణలో ఉన్న టాప్ ఎన్ఐటి కాబట్టి దీనికి ఎక్కువ మంది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక్కసారి సిఎస్సికి సంబంధించి మనం చూసినట్లయితే మనం సిఎస్సిలో ఓపెన్ కేటగిరీగా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీకి ఇది ఓవరాల్గా మనకు ర్యాంక్ జేఈ మెయిన్స్ ర్యాంక్ చూస్తే 1166 నుంచి 3,530 వరకు సిఎస్సి కోర్ బ్రాంచ్కి సీట్ రావడం జరిగింది. మనం ఓపెన్ ఏం చెప్తున్నాం, మళ్ళీ మీకు ఇన్స్టిట్యూషన్ వారిగా మళ్ళీ ప్లేస్మెంట్స్ ప్లస్ కట్ ఆఫ్స్ కూడా స్పెషల్గా వీడియో చేయడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఏఐడిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ బ్రాంచ్ కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కట్ ఆఫ్ చూసినట్లయితే మనకు 1858 ర్యాంక్ నుంచి 4,318 అంటే 43-18 ర్యాంక్ వరకు మనకి ఏఐడిఎస్ కట్ ఆఫ్ రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈసీ బ్రాంచ్కి సంబంధించి చూసినట్లయితే మనకు 4,218 నుంచి 5,438 వరకు ఈసీ కట్ ఆఫ్ ఉండడం జరిగింది, ఓపెన్ కేటగిరీకి సంబంధించింది. మరి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఉంది దీనిలో. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ గ్రూప్. మనకు ఇది కూడా సిఎస్సి అలైడ్ బ్రాంచే. చాలామంది తెలియక మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కొంత ప్రిఫర్ చేయరు, కానీ మనం చాలామంది విద్యార్థులు అటువైపు ఎంకరేజ్ చేస్తారు. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ విద్యార్థులు ఎన్ఐటి వరంగల్లో కూడా మన గ్రూప్స్ వాళ్ళు ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ 6,000 ఎబో మనకు కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. తర్వాత ట్రిపుల్ఈకి సంబంధించి దాదాపు 13,000 నుంచి నియర్లీ 15,000 వరకు వచ్చిన మీకు జేఈ మెయిన్స్ ర్యాంక్ ఇది వచ్చిన మీకు ఆల్మోస్ట్ వచ్చే అవకాశం. అంటే 13,000 to 15,000 అంటే దాదాపు 99 ఎబో పర్సెంటేజ్ ఉండాల్సిన అవసరం అయితే ఈవెన్ ట్రిపుల్ఈ కూడా ఉంటుంది. తర్వాత మెకానికల్కి సంబంధించి మనకు 17,000 నుంచి 21,000 చేంజ్ వరకు మనకు కట్ ఆఫ్ ఉండడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కెమికల్కి సంబంధించి కూడా దాదాపు 24,000 నుంచి 25,800 వరకు మనకు కట్ ఆఫ్ ఉండడం జరిగింది. మరి నెక్స్ట్ ఇందులో ఈసీకి సంబంధించి సబ్ గ్రూప్ ఈసీ
విఎల్ఎస్ఐ బ్రాంచ్ కూడా ఉంది. ఇది కూడా చాలామందికి తెలియదు. ఇది 2 years బ్యాకే ఎస్టాబ్లిష్ అయింది. దీంట్లో కూడా మన పిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ దాంట్లో తీసుకుని ఉన్నారు. కాబట్టి ఈసీవిఎల్ఎస్ఐ బ్రాంచ్ కూడా ఆల్మోస్ట్ 17,000 నుంచి 20,000 మధ్యలో కట్ ఆఫ్ ఉండింది. కాబట్టి మీరు ఎన్ఐటి వరంగల్లో సీట్ రావాలనుకుంటే ఏదో బ్రాంచ్ అంటే మీకు దాదాపు 97-98% వచ్చిన వేరే బ్రాంచ్లు రావచ్చు. కానీ మరి టాప్ సిఎస్సి లేదా ఈసీ ట్రిపుల్ లాంటి బ్రాంచ్ వరకు అయితే డెఫినెట్గా 19 అబోవ్ ఉంటేనే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది పర్సంటేజ్ పరంగా చూస్తే. కాబట్టి ఇది మనకు ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన సమాచారం. మరొక వీడియోలో పూర్తి వివరాలతో కేటగిరీ వారీగా మీ ముందుకు ఎన్ఐటి వరంగల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.